ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా దొరికే పళ్ళనమాట ఇవి. సో, ఎక్కువగా పులుపు అనేది ఈ వింటర్ సీజన్‌లో మనకు దొరుకుతూ ఉంటాయి. సో, అటువంటి పులుపుల్లో ఇది కూడా ఒక పులుపైన కాయనమాట. సో, ఈ కాయ మీకు ఎవరికన్నా తెలుసా? అండ్ అలాగే మీకు ఈ కాయతో ఏమైనా మెమోరీస్ ఉంటే కూడా షేర్ చేయండి. సో, నాకైతే చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడైతే నా జున్ను కాయలన్నీ కోసేస్తున్నాడని అస్సలనుకోకండి. కాయలు కోస్తుంటే చూస్తున్నాడు. సో, తనకి ఇవి టకటక తినేయడానికి ఈజీగా పాసిబిలిటీ అయితుంది. ఎందుకంటే కాయలనేటివి చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ వీటిని ఏమంటారో తెలుసా? వీటిని పరికిపండ్లు అంటారు. సో, మా సైడ్ అయితే పరికిపండ్లు అంటారు. సో, చిన్నప్పుడు నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు అమ్మతో కలిసి ఎప్పుడైనా స్కూల్ అయిన తర్వాత పొలం దగ్గరికెళ్తే అక్కడ చాలా పరికిపండ్లయితే ఉంటాయన్నమాట. సో, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఎక్కువగా వర్షాకాలంలోనే ఇవి వచ్చేటివి. నాకైతే చాలా మెమోరీస్ అనమాట. అమ్మని అడిగేదాన్ని ఎందుకు ఇవి ఇన్ని చిక్కుల్లో ఉన్నాయి అనేసి, ఇవి చాలా చికాకుగా కుచ్చుకుంటున్నాయి అనేసి అడిగేదాన్ని అప్పుడు. సో, అప్పుడు అమ్మ అనేది ఏదైనా ఈజీగా రావు. అవి మనం కష్టపడితేనే వస్తాయి. అవి పళ్ళైనా ఇంకేమైనా అనేసి. సో, నాకు చాలా గుర్తుందన్నమాట. నాకు చాలా ఇష్టం ఇవి. థాంక్ యూ.